యూట్యూబ్‌లో 4000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయడం చాలామంది క్రియేటర్స్‌కు పెద్ద టార్గెట్‌లా అనిపిస్తుంది. ఉదాహరణకు 40,000 మంది 10 నిమిషాలు చూస్తే కూడా 4000 గంటల వాచ్ టైమ్ పూర్తవుతుంది. అందుకే వాచ్ టైమ్ గురించి భయపడకుండా ముందుగా మీ కంటెంట్ సరైన ఆడియన్స్ అంటే సబ్‌స్క్రైబర్స్‌ని మీకు కంటెంట్ తగ్గట్టుగా పెంచుకుంటే అది ఆటోమేటిక్‌గా మీకు సబ్‌స్క్రైబర్స్ పెరిగిన తర్వాత వాచ్ టైమ్ ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. అంటే అదే సమయంలో చాలామందికి తెలియని ఒక చిన్న క్రియేటివ్ ఆప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే టర్న్ ఇన్ ఇంటూ ఏ మూవీ ట్రైలర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్‌లో చూస్తున్నట్లుగా ఒక వీడియోకు సంబంధించిన ఆప్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న కంటెంట్ లేదా వీడియోను మూవీ ట్రైలర్ తరహాలో క్రియేటివ్‌గా ప్రెజెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు ప్రత్యేకం అంటే చాలామంది ఒకే రకమైన ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్‌ను టెంప్లేట్స్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ మన కంటెంట్‌ను ట్రైలర్ స్టైల్‌లో కొత్తగా ప్రెజెంట్ చేస్తే వ్యూవర్‌లో అంటే క్యూరియాసిటీ పెంచవచ్చనమాట. ఉదాహరణకు ఒక మహిళ ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయం సాధించిన స్టోరీ ఉందనుకోండి. దాన్ని సాధారణ వీడియోలా కాకుండా మొదట పవర్‌ఫుల్ పవర్‌ఫుల్ సీన్, తర్వాత సస్పెన్స్, ఆపై ఎమోషనల్ మూమెంట్, చివరగా కమింగ్ సూన్ అనే ట్రైలర్ ఫీల్‌తో చూపించవచ్చు. అప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి వ్యూవర్‌లో కలుగుతుందనమాట. ఈ కాన్సెప్ట్‌ను స్టోరీ టెల్లింగ్, షార్ట్స్, మోటివేషనల్ వీడియోస్, డివోషనల్ స్టోరీస్, ట్రావెల్, ఫుడ్ స్టోరీస్, ప్రొడక్ట్ ప్రమోషన్స్, షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్ వంటి అనేక కంటెంట్ ఐడియాస్‌లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ఒక్క ఆప్షన్ ఉపయోగిస్తే మిలియన్స్‌లో సబ్‌స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారని కాదు, కానీ మంచి కంటెంట్, థంబ్‌నెయిల్, టైటిల్ రిటెన్షన్, కన్సిస్టెన్సీ, ఆడియన్స్‌కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అన్నీ అంటే ఇవి కూడా చాలా ముఖ్యమవుతాయి. కానీ అందరూ ఒకే విధంగా కంటెంట్ చేస్తున్నప్పుడు మనం అదే టాపిక్‌ను ట్రైలర్ స్టైల్‌లో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయవచ్చు. ముఖ్యంగా కొత్త యూట్యూబర్స్‌కు ఇది ఒక మంచి క్రియేటివ్ ఎక్స్‌పెరిమెంట్ అన్నట్టుగా అనమాట. మీ దగ్గర ఉన్న మంచి స్టోరీ లేదా వీడియోతో టర్న్ ఇట్ ఇంటూ ఏ మూవీ ట్రైలర్ ఆప్షన్‌ను ఒకసారి ట్రై చేసి చూడండి. అవుట్‌పుట్ నచ్చితే మీ కంటెంట్ స్ట్రాటజీలో ఉపయోగించుకోండి. సబ్‌స్క్రైబర్స్ కోసం కేవలం వీడియోస్ చేయడం కాదు, వ్యూవర్స్‌ను మొదటి కొన్ని సెకండ్స్‌లో ఆపేలా, ఆసక్తి కలిగించేలా, కొత్తగా కనిపించేలా ప్రెజెంటేషన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ ఆప్షన్ నుంచి మానిటైజేషన్ అయితే కాదు, కానీ అంటే మీకు లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ పెంచుకున్న తర్వాత వాచ్ టైమ్ వచ్చేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా 40 మంది అంటే నలుగురు 4 గంటల సేపు చూస్తే 4 గంటలు అవుతుంది. అదే 400 మంది చూస్తే 4 గంటల సేపుని 400 మంది చూస్తే, అదే 4,000 మందిని చూస్తే, అదే 40,000 మంది చూస్తే ఎంతసేపు వచ్చేస్తుంది? 1,00,000 మంది ఒక ఒక వీడియోని 1,00,000 మంది ఒక 10 నిమిషాలు చూసినా మీది అయిపోతుంది. కాబట్టి మీ వాచ్ టైమ్ అయిపోవాలి అంటే స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్‌తో మీరు ఫస్టు సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోండి. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకున్న తర్వాత ఇవన్నీ తీసేసినా గానీ మీ ఓన్ కంటెంట్ పెట్టుకుంటే అప్పుడు ఈ 1,00,000 మంది మీరు చూసేస్తే హ్యాపీగా మీకైపోతుంది. ఇవన్నీ షార్ట్స్‌లోనే పెడతారు కాబట్టి షార్ట్స్‌లో 1 మినిట్ లోపలే పెట్టేయండి. మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ అంతగా కావాలంటే మానిటైజేషన్ అయిపోయేటప్పుడు అవన్నీ తీసేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ కాదు. ఓకే. మెయిన్ మీకొచ్చేసి మానిటైజేషన్ కావాలా ఇవంటే సబ్‌స్క్రైబర్స్ పెంచుకోండి. సబ్‌స్క్రైబర్స్ పెంచుకున్నాక కావాల్సింటే మీ ఓన్ కంటెంట్ చేయండి. మెయిన్ నేనెందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మొదటగా అంటే లేడీస్ ఎక్కువ ఉంటారు కదా! వాళ్ళు ఓన్‌గా చేయాలనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఉమ్మడి కుటుంబం గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గానీ, వాళ్ళ హస్బెండ్ గానీ, వాళ్ళ ఫేస్‌ని చూపియొద్దండి అని ఇటు రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. ఆ రిస్ట్రిక్షన్స్‌తో ఏమవుతుందంటే వాళ్ళకి యూట్యూబ్ చేయాలని ఉంటుంది గానీ యూట్యూబ్‌లోకి రాలేరు. కాబట్టి చాలామంది నన్ను ఎలా వీడియోలు చేయాలా అది ఇది అని అడుగుతున్నారు కాబట్టి అందరికీ ఇది చెప్తున్నాను. ఫస్ట్ మీరు సబ్‌స్క్రైబర్లు పెంచుకోండి. సబ్‌స్క్రైబర్లు పెంచుకున్న తర్వాత కావాల్సింటే మీరు వాచ్ టైమ్ మీద ఆ తర్వాత మీ వాళ్ళని ఒప్పించానా, ఇదిగో ఇంతమంది నాకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు అని ఒప్పించానా గానీ మీరు తర్వాత చేయొచ్చనమాట. అంటే వీడియోలు మీరే వచ్చి అంటే డైరెక్ట్‌గా దేవుని వీడియోలైనా, గుళ్ళకి పోయినా గానీ, లేకపోతే ఇంట్లో వంటలైనా ఏదో ఒకటి చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ అయిపోతుంది. ఓకేనా?
గ్యారంటీగా ఈ ఆప్షన్ని కూడా మీరు చేయండి. మిలియన్స్లో మీరు సబ్స్క్రైబర్స్ పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత కావాల్సింటే వాచ్ టైం మీద ఇచ్చేది అది చాలా ఈజీ. సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉంటే ఈజీగా మీకు వాచ్ టైం అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నాకు ఇంకా ఏదైనా కావాలంటే ఇక డౌట్ ఉన్నా కానీ ఇది కామెంట్ చేయండి. నేను వచ్చి మీకు వీడియోలు చేస్తాను. తర్వాత మెయిన్ వచ్చేసి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా చాలా సబ్స్క్రైబర్లు చాలా అవసరం. థ్యాంక్ యూ.